ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. మరి 2026 సంవత్సరంలో మరి 3వ తారీఖున ఉదయకాల సమయమందు మరి దేవుని యొక్క వాగ్దానం నిమిత్తమై దేవుడు మీ అందరితోటి దేవుని వాగ్దానం ద్వారాగా ఈ రీతిగా మనందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా కలుసుకొని మరి దేవుని వాగ్దానం ధ్యానించడానికి దేవుడు మహాకృపను బట్టి మరి ఎంతైనా నమ్మదగిన దేవుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానము, దేవుడు నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు అని ఎన్నడూ కూడా విడిచిపెట్టినటువంటి వాడు కాదు. చూడండి, ఇక్కడ పరలోక రాజ్యము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నుంచి 13-24 వచనములో నుంచి, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషు కుమారుని పోలి ఉన్నది. మనుషుడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తాడు. మరి మొలకలు పెరిగి మరి గోధుమ గింజలు పెరిగినప్పుడు గురుగులు కూడా గోధుమల గింజలతో పాటు పెరిగినాయి. అయితే అప్పుడు ఇంటి యజమాని దాసుని యొద్దకు వచ్చి, ఇక్కడ ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నువ్వు పొలంలో విత్తనములు విత్తావు, ఆ విత్తనాలతో పాటు గురుగులు కూడా, మరి ఇక్కడ పొలంలో మంచి విత్తనములు విత్తివు కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కట్టలు కట్టి తగలబెడతాం. చూడండి, ఇక్కడ పెరికి కూర్చుంటే నీకు ఇష్టమా అని అతను అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో పాటు ఒకవేళ గోధుమలు కూడా పెళ్ళగించరు, కోతకాలం వరకు రెండింటిని కలిసి పెరగనివ్వండి అని చెప్పి, చూడండి, కోతకాలం వరకు రెండింటిని కలిసి పెరగని, కోతకాలం ముందు గురుగులు మరి ముందుగా కూర్చి వాటిని కాల్చివేటుకు కట్టలు కట్టి గోధుమలను నా కుట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునా నేను. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి కుమారుడు మరి ఈ పొలానికి యజమాని, ఈ లోకమని పొలానికి దేవుడే యజమాని, ఆయనే దేవుని కుమారుడు యేసు ప్రభువారు. అదేవిధంగా కాపరి ఆయన ఈ లోకములో విత్తనములు విత్తుచుండగా, చూడండి, ఇక్కడ రాయబడి ఉంది 32వ వచనముల నుంచి, అందుకు ఆయన ఇట్లను, మంచి విత్తనము విత్తినవాడు మనిషి కుమారుడే, మంచి విత్తనములు విత్తినవాడు మనిషి కుమారుడే. చూడండి, ఇక్కడ పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, మంచి విత్తనములు రాజ్య సంబంధులు. దేవునికి స్తోత్రములు. లోకము, చూడండి, పొలము లోకము, చూడండి, ఇక్కడ మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కొయ్యవారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కోర్చబడి అగ్నిలో వేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారైన రాజ్యములో నుండి మరి ఆటంకములుగాను సకల విధమైన దుర్నీతి పరులను కూర్చి అగ్నిగుండములో పడవేయను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న ఉపమానం. ఇద్దరు స్త్రీలు, మరి మహిమ మాధుర్య అని ఇద్దరు స్త్రీలు, మంచి విశ్వాసులు, దేవుని పిల్లలే. ఒక సండే ఒక పునరుద్ధాన దినం వచ్చింది. ఆ పునరుద్ధాన దినం రోజు తప్పనిసరిగా మరి ఒక సహోదరి మహిమ పొలంలో పనికి వెళ్ళవలసి వచ్చింది, తప్పనిసరి. కానీ మాధుర్య వెళ్ళవలసిన పని లేదు, మందిరానికి వచ్చింది. కానీ మరి ఈ మందిరంలో కూర్చున్న పునరుద్ధాన దినమందు మందిరంలో కూర్చున్న ఈ మాధుర్య ఈ మహిమ గురించి ఆలోచిస్తుంది. వామ్మో, ఈరోజు ఎన్ని మరి గింజలు తెచ్చుకుంటుందో, మరి ఎన్ని డబ్బులు తెచ్చుకుంటుందో, నేను వెళ్ళలేదు, నాకంటే మరి
ఈరోజు పొలంకి వెళ్ళింది, మరి పొలంలోకి వెళ్ళింది. చాలా మరి రైతు గింజలు పెడతాడు, లేకపోతే కూలిస్తాడు. నేను ఇక్కడికి వచ్చాను, చాలా ఊడ్చుకుంటుందేమో, కళ్ళం ఊడ్చుకుంటే బోడని రోడ్డులు దొరుకుతున్నాయేమో, లేకపోతే మినువులు తూర్పాతకి వెళ్ళింది, బోడని మినువులు తెచ్చుకుంటుందేమో, బోడని పెసలు తెచ్చుకుంటుందేమో. నేను మానేశాను, చర్చిలోకి వచ్చాను, దేవుడి సన్నిధిలోకి వచ్చాను, ఇవాళ నేను చాలా పోగొట్టుకున్నాను. అయ్యగారు వాక్యం చెప్తున్నాడు కానీ అయ్యగారు వాక్యం ఎక్కట్లేదు. ఎంతసేపు పొలం పనికి వెళ్ళినటువంటి మహిమ మీదే ఉండిపోయింది కానీ ఇక్కడ ఈ మాధుర్యకి దేవుని సేవకుడు చెప్పే వాక్యం మాత్రం మనసుకు ఎక్కట్లా. మరి మహిమకేమనిపించిందంటే, ఎందుకు పనికిరానటువంటి ఈ కూలికి వచ్చాను నేను, ఈ గింజలకి తప్పనిసరిగా మరి ఎందుకు రావాల్సి వచ్చింది తప్పనిసరిగా అవకాశం లేదు. అసలు మరి అవకాశం ఉంటే వచ్చే మనసు, కానీ అవకాశం లేదు, తప్పనిసరిగా వెళ్ళవలసిన పరిస్థితి. కాబట్టి ఆవిడ వెళ్ళిన కాడ నుంచి నేను దేవుని సన్నిధికి వెళ్తే ఏం చెప్తున్నారు, అయ్యగారు ఏం మాట్లాడుతున్నాడు, దేవుని వాగ్దానం ఈరోజు ఏం మాట్లాడాడు, ఈరోజు దేవుడు మరి ప్రజలతో ఏం మాట్లాడాడు, నేను అన్నీ పోగొట్టుకున్నాను, ఈ పనికి వచ్చాను, ఎందుకు పనికిరాని ఈ గింజల కోసం వచ్చాను నేను, దేవుని వాగ్దానం పోయింది, దేవుని మాటలు పోయినాయి అని చెప్పి దేవుని సన్నిధిని గురించి ఆలోచిస్తుందండి. అయ్యగారు ఏ వాగ్దానం చెప్పాడు, అయ్యగారు ఎన్ని విషయాలు చెప్పాడు దేవుని గురించి అని చెప్పి ఒకటే తపన పడతా ఉంది. చూడండి, మహిమేమో మందిరంలో ఉంది, మాధుర్యము లోకంలో ఉంది. మందిరంలో ఉండ మాధుర్యకి దుష్టుడు విత్తనాలు విత్తాడు. ఇవి గురుగుడు మరి దుష్టుడి విత్తనాలు గురుగులు, దేవుడి విత్తిన విత్తనాలు గోధుమ గింజలు. ఆమె బయట ఉందే కానీ దేవుని సన్నిధిని గురించి ఆలోచిస్తుంది. నువ్వు మందిరానికి అవకాశం ఉండి నువ్వు వచ్చి కూడా నువ్వు లోకం గురించి ఆలోచిస్తున్నావు. ఎన్ని గింజలు పోయినాయి, ఎంత డబ్బు పోయింది, నాకు కూలిపోయింది, మరి నేను చాలా కోల్పోయాను అని చెప్పి మాధుర్య మందిరంలో ఉండి ఎలా ఉందంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మైండ్ ఎక్కడుందా ఉంది, లోకంలో ఉంది. మహిమ దగ్గర కూలి తెచ్చేసుకుంటుంది, డబ్బులు తెచ్చేసుకుంటుంది, రైతు ఏం పెడుతున్నాడు తెచ్చేసుకుంటుంది, కూలి తెచ్చేసుకుంటుంది అన్న ఆలోచనలో ఉంది. కానీ ఈ మహిమ అయితే ఎందుకు పనికిరాని ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎందుకు నేను ఆదివారం పోగొట్టుకొని వచ్చాను, ఎంత బలహీనురాలను అయిపోయాను, ప్రభువా నన్ను క్షమించయ్యా అయ్యా అని చెప్పి కన్నీరు విడుస్తూ పనిచేసుకుంటూ దేవుని మందిరంలోనండి ఆ ఆత్మ వచ్చి దేవునికి మహిమ కలుగునగాక. అందుకే నువ్వెక్కడ దైవ తలంపులు కలిగి ఉంటే దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నట్లే. నువ్వు దేవుని సన్నిధిలో ఉండి కూడా లోకానుసారమైన ఆలోచనలు తలంపులు కలిగి ఉంటే నువ్వు లోకంలో ఉండట్టే, దేవుని సన్నిధిలో ఉన్నట్లు మాత్రమే కాదు. అందుకని మనిషి కుమారుడు విత్తనములు విత్తినప్పుడంట చూడండి, అవి గోధుమ గింజల పక్కన గురు గింజల పట్టాయి. ఇప్పుడు దేవుడు కాపరి మంచి విత్తనాలు విత్తుతున్నాడు. నీ ఆలోచనలు, నీ మైండ్ ఆబ్సెంట్ అయిపోయి అపవాది విత్తనాలు నీ హృదయలో పెట్టుకుంటే నువ్వేం ఫలిస్తావు? దేవుడి సన్నిధికి వస్తున్నావు, నువ్వు నెలంతా వస్తున్నావు, వారం అంతా వస్తున్నావు, సంవత్సరం అంతా వస్తున్నావు, ఆయన చెప్తూనే ఉన్నాడు మంచి, అవి నీకు ఎక్కటలేదు. బోర్లు ఇచ్చిన బొందిల ట్యాప్ వదిలి బిండి బోర్లు ఇచ్చి పెడితే నిండిద్ది, అప్పటికీ అది ఎన్నటికీ నిండదు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వారి ఇద్దరి తలంపుల గురించి ఆలోచన చేస్తే ప్రతికూల పరిస్థితులు, వెళ్ళవలసిన పరిస్థితులు ఆవిడెళ్ళి కన్నీరు విడిచింది. అయ్యా నీ సన్నిధిని బాగొట్టుకున్నాను అని చెప్పి ఏడుస్తుంది. ఈమె సన్నిధిలో ఉండి లోకం గురించి నేను అది బాగొట్టుకున్నాను, ఇది మందిరంలోకి వచ్చాను, దేవుని సన్నిధికి వచ్చాను, నేను సమస్తము కోల్పోయాను అన్నట్లుగా ఏం ఆలోచనలు ఉన్నాయి.
దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని కుమారుడు విత్తినప్పుడు విత్తనములు మంచి నేలన పడిన విత్తనములు అవి బహుగా పలిచిని, గోధుమ కంకులు వేసిని. అది పరిచారకులు వెళ్ళి చూసినప్పుడు, అయ్యా నువ్వు మంచి విత్తనాలు విత్తావుగా, ఇదెందుకు మరి బెరుగ్గంజలు ఎందుకు వచ్చినాయి, బెరుగు కంకులు ఎందుకు వచ్చినాయి, మనం మంచి విత్తనాలు విత్తాం కదా, మరి పెరిగి వేయమంటావా? లేదు లేదు, అప్పుడే పెరిగి వేయద్దు. కోతకాలం వచ్చినప్పుడు వాటిని ముందుగానే వాటిని పెరికి వేసిన తర్వాత అవి కట్టలు కట్టి తగలబెడదాం. గోధుమ కంకులను నూర్చి అవి కొట్టులో పోసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక దినము రాబోతుంది. చూడండి, ఇక్కడ మనిషి కుమారుడు తన దూతల పంపును, వారైన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరగటయు ఉండును. అప్పుడు నీతిమంతుడు తన తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవుగల వాడు వినుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. గురుగులు గోధుమలు. మనిషి కుమారుడు చూడండి, ఇక్కడ పరిచారకులు చెప్పినప్పుడు ఆ రైతు అంటున్నాడు కదా, పెరగనివ్వండి అయ్యా, పెరగనివ్వండి. ఇప్పుడు మనం బెరుగు కంకులు పీకామనుకో, మరి ఇక్కడ గోధుమ కంకులు కూడా, ఆ దుబ్బులు కూడా బయటకు వచ్చేస్తాయి. కాబట్టి వాటిని అట్టు పెట్టండి. కోతకాలం వచ్చినప్పుడు ఆ బెరుకు కంకులను లాగివేసి తగలబెడతాం. ఈ గోధుమ గింజలను కొట్లో మనం పోసుకుందాం నూర్చి. ఇక్కడ మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఇక్కడ రాయబడింది కదా, మనిషి కుమారుడు తన దూతలను పంపును. ఇక్కడ రాయబడింది, వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యొక్క సమాప్తి. కోత కొయ్యేవారు దేవదూతలు. దేవుని స్తోత్రములు. కోత కొయ్యేవారు దేవదూతలు. ఆయన భూమి మీద కొడవలు వేస్తాడు, ఆయన దూతలు పంపుతాడు. కోతకు జరుగుద్ది. కోత కోసేవారు దేవదూతలే. మంచి పంటని మంచిగా దేవుని సన్నిధిని దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారిని పరలోక రాజ్యంలోకి తీసుకువెళతారు. ఈ గురువులుగా ఉన్నటువంటి ఇక్కడ చూడండి, ఇక్కడ మరి సకల విధమైన దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు పెడబొబ్బల నుండును. అక్కడ నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. దుష్టులేమో ఇక్కడ అగ్నిగుండములో పడవేస్తాడు, అక్కడ ఏడుపులు పెడబొబ్బలు. కానీ ఇక్కడ నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. చూశారుగా, నీతిమంతులు అంటే మనం ఇద్దరిని చూసుకున్నాం. ఒక సహోదరి అమ్ము దేవుని సన్నిధిలో ఉండి ఏముంటుందండి, ఎంత లోకానుచరమైన ఆలోచనలు. అంటే దేవుని సన్నిధిలో ఉండి కూడా దేవుని గురించిన ఆలోచన లేదు. కానీ ఆమె పనిలో ఉండి కూడా దేవుని గురించిన ధ్యానం చేస్తుంది. అంటే నువ్వెక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏం చేస్తున్నా, నువ్వు కూర్చున్నా, నుంచున్నా, డ్యూటీలో ఉన్న, ఉద్యోగం నడుస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, దేవుని గురించిన ధ్యానం ఉండాలి. ఆమె కోత కోస్తూనే ఉంది, పని చేస్తూనే ఉంది. అక్కడ ఏం చేస్తుందంటే, నేను చర్చి మానేసా, దేవుని సన్నిధికి వెళ్ళా, ఎందుకు పనికిరాని వాటి కోసం వచ్చాను. దైవజనుడు ఏం విత్తనాలు విత్తుతున్నాడు, ఏం వాగ్దానం ఇస్తున్నాడు, ఏం వాక్యం చెప్తున్నాడు, అనవసరంగా దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాను. కన్నీరు విడుచుకుంటాయి ఆ పని చేసుకుంటుంది, పొలంలో పని. ఏమల్లో లోపల ఉండి దేవుని సన్నిధిలో ఉండి ఆమె ఎన్ని కంకులు తెచ్చుకుంటుందో, ఎన్ని బొట్లు మరి మరి అన్ని తెచ్చేసుకుంటుందో, ఆమె కూలి తెచ్చుకుంటుందని ఆలోచనలో ఉండి అండి ఆమె లోకానుచరమైన వ్యక్తి అయిపోయింది. ఈమె లోకములో పని చేసుకుంటూ దేవుని సన్నిధిని గురించి ఆలోచించింది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం దైవజనుడు విత్తుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. విన్న వాటి ప్రకారం జీవించాలి. దేవుని విత్తనాలు, దేవుని వాగ్దానాలు, దేవుని మాటలు మరి నేర్చుకోవాలి మనం. దేవుని పాట మరి స్కూల్లో పిల్లల పాఠాలు నేర్చుకొని ఏ విధముగా అయితే వారు మరి క్లాస్ వెంబడి క్లాసు ఏ విధంగా అయితే వారు చదువుకొని పీజీలు, డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు అంటే వారు చదువుకున్న వాటిని వారు మరి చక్కగా పరీక్షలు వచ్చినప్పుడు రాసి మరి వారు ఏ విధంగా అయితే మరి గొప్పగా అధికారంలోకి వెళ్ళటానికి, జాబులు చేయటానికి ఏ విధంగా అయితే దేవుడు అధికారం ఇస్తున్నాడు, కృప చూపుతున్నాడు, జాబు చేస్తాడు. అదే దేవుని సన్నిధికి వెళుతున్న మనము దేవునిలో మనం అభివృద్ధి పొందాలి.
దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు మనం అభివృద్ధి మంచి నేలను పడిన విత్తనము, వాక్యము వినేవారు అంటే వాక్యము విని వాటి ప్రకారం జీవించేవారు మంచి నేలన పడిన విత్తనము లాంటి వారు. దేవునికి స్తోత్రములున్నాయి. అదేవిధంగా దేవుని వాక్యాన్ని వినకోకుండా వేరే ఆలోచనలో ఉండి వాక్యము వినకోకుండా ఉన్నటువంటి వారు ఫలించరు. వాక్యం విని ప్రకారం జీవించి వారు ఫలిస్తారు. వారు ఫలించిన వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఫలించిన వారు ఇక్కడ రాయబడిందిగా, దేవదత్తులు వచ్చి కోత కోసినప్పుడు గోధుమ కంకులు కోసి కొట్టులో పోసుకుంటాడు. బెరుకు దుబ్బుల్ని తీసుకుని గురుగు గంజలు తీసి గురుగు ఇక్కడ గోధుమలు గురుగులు అంటే ఇప్పుడు మొలకలు గురుగులు ఎవరిస్తారు? దుష్టుడు విత్తాడు. నువ్వు మందిరంలోనే ఉన్నావు కానీ లోకానుచరమైన ఆలోచనలు, తలంపులు, అది లేదు ఇది లేదు, అది కావాలి ఇది కావాలని పిచ్చాపాటి తలంపుల చేత దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఏమై ఉన్నావో తెలుసా? గురు గింజల చేత నువ్వు విత్తబడుతున్నావు, గురుగులతో విత్తబడుతున్నావు. దుష్టుడు విత్తుతున్నాడు గురుగులు. వాళ్ళు చూడు ఎంత మంచి చీర కట్టుకొచ్చారు, వీళ్ళు చూడు ఎంత మంచి ఇదిగా నగలు పెట్టుకొచ్చారు. ఈ ధ్యానంలో ఉంటే, ఈ ధ్యాసలో ఉంటే దేవుని వాక్యం నువ్వు ఎప్పుడు వింటావు? దేవుని వాక్యం వింటేనేగా మనం బాగుపడేది. దేవుని వాక్యం వినకపోతే మనకు నెమ్మది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్యం వినకపోతే మనం ఎలా జయిస్తాం? రాబో శోధలను ఇంటిలో నుంచి వచ్చే, బయట నుంచి వచ్చే స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళ గురించి వచ్చే నువ్వు శోధనలు ఎదుర్కోవాలంటే వాక్యమును వినాలి. వాక్యము విన్నప్పుడు మాత్రమే నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుడు ఆ మాట ఎందుకు చెప్పాడు? పొరుగు వాళ్ళని ప్రేమించు. మన విత్తనం మన మీద లేచినా, మన కష్టం కలిగించినా, నష్టం కలిగించినా దేవుడు ఏమని చెప్పాడు? నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నీ శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటున్నావయ్యా? నీ భార్యను ప్రేమించలేవా? నీ శరీరం మీద ఎంత మట్టి పడితే నువ్వు 10 సార్లు స్నానం చేస్తావు కదా. నీ శరీరాన్ని ఎంతో నీ భార్యని అంతే అన్నాడు కదా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం నీ పిల్లలకు కోపం రేపకుడి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని మనము ఎందుకంటే వారిని ఏ రీతిగా పెంచాలో, ఏ రీతిగా వారిని చూసుకోవాలో అదే రీతిగా మనం చూసుకుంటే వారిని కోపం రేపకోకుండా ఉంటాం. అందుకని తల్లి తండ్రిని విడిచి అన్నాడు, మరచి అనలేదు. సరిగ్గా వింటే వాక్యం వింటే దైవజనుడు చెప్పినప్పుడు ఆ వాక్య ప్రకారంగా మనం జీవిస్తాం. మరచి అనలా, మరచి పట్టించుకోకుండా నీ భార్యను హత్తుకోమని చెప్పలేదు. వాక్యమే కదా. దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు విన్నప్పుడు ఏం చేస్తావు? నీ భార్యను చూసుకుంటూనే తల్లి తండ్రిని మర్చిపోకుండా వాళ్ళకి కావాల్సినవన్నీ నువ్వు ప్రొవైడ్ చేస్తూ మన మంచిగా చూసుకుంటూ నీ భార్యను హత్తుకొని ఉంటావు. దేవునికి మహిమ కలిగిన ఇదే కదా దైవజనుడు బోధించేది. లోకమునికి వేరై ఉండండి. లోకం శరీరాశతో నింపబడింది, నేత్రాశతో డంబముతో లేని వాటిని కోరుకుంటున్నారు. నువ్వు ఉన్నది ఒకటైతే మాకు అది ఉంది ఇది ఉందని జీవడంబం ఎందుకు నీకు? దైవజనుడు ఏం చెప్పాడు? లేని వాటిని గురించి ఎచ్చులకు పోయి చెప్పుకోమాకండి, మీకు కలిగిన దాని గురించే చెప్పుకోండి. ఇదే కదా నేత్రాశ. నీకున్నదేమో కొంచెమే, కావలసిందేమో ఎంతో. నువ్వు కొనగలిగింది, నువ్వు తీసుకోగలిగింది కొంతవరకే తీసుకోగలవు. నీకు కావాల్సింది కొంతవరకే. నీ దగ్గర ఉన్నది అమౌంట్ ఒక 1000 రూపాయలు, 10,000 రూపాయలు పట్టుచీర కావాలంటే నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నేత్రాశ ఎందుకు? కలిగిన దాంతో కొంచెంలోనే నమ్మకంగా ఉండు. నీకు కలిగిన దాంతో సంతృప్తి కలిగి ఉండు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు వాక్యము, దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు నువ్వు వింటే నీకు నెమ్మది, సమాధానం. జయిస్తావు లోకాన్ని. నేను జయించాను లోకాన్ని, మీరు కూడా జయిస్తారు అని ప్రభు వారు చెప్పాడు. అందుకని దైవజనుడు వాక్యము చెప్పేటప్పుడు, వాగ్దానం ఇచ్చినప్పుడు దాని ప్రకారం జీవించడానికి మనం ఇష్టపడుతున్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడండి? నీతిమంతుడు తన తండ్రి రాజ్యములో సూర్యుని వల్ల తేజరిల్లుతాడు. ఈరోజు వాగ్దానము మనకి చూడండి 23వ వచనము మత్తయి వార్త
అప్పుడు నీతిమంతుడు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లును. చెవి కలిగిన వాడు వినుగాక. నీతిమంతుడు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతాడు. చెవి కలిగిన వాడు వినుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. నీతిమంతుడండి. దేవుని వాక్య ప్రకారము, దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం వినగలిగితే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అప్పుడు దేవుని రాజ్యములో మనం తేజరిల్లుతాం. దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఈయన వాగ్దానమును దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. చూడండి, చెవి కలిగిన వాడు వినుగాక. ఈరోజు వాగ్దానం, చెవి కలిగిన వాడు వినుగాక. మత్తయి వార్త 13వ అధ్యాయము 43వ వచనం. 13వ అధ్యాయము 43వ వచనం. ఈరోజు మన వాగ్దానం, చెవి కలిగిన వాడు వినుగాక. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి కలిగిన వాడు వినుగాక. దేవుడి కొద్ది మరి వాగ్దానమును మరి దినవంత విశేషమైన కృపచేత మరి చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పు సంగతులు. నీ మనసాక్షి ఉంటుందంటే ప్రతి మనిషికి మనసాక్షి ఉంటుంది. నీ మనసాక్షిని చెప్తూనే ఉంటుంది. నువ్వు ఆ త్రోవని వెళ్ళొద్దు, ఆ త్రోవలో మంచి పరిస్థితులు లేవు, నువ్వు ఈ త్రోవని నడవని పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగములుండి మనకు ఒక మనసాక్షి ఉంది. ఆ మనసాక్షితో మాట్లాడుతూ ఉంటాడు. కాదని చెప్పి అదించి కుదించి దాన్ని దిగగొట్టి దాన్ని నువ్వు ఇక్కడ పడి ఉండని చెప్పి మనసాక్షిని అక్కడ పెట్టి నీ ఇష్టానుసారంగా మరి నువ్వు వెళ్ళావనుకో నీకు నష్టమే జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి కలిగిన వాడు. ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడి ఉందండి? ప్రకటన గ్రంథంలో చక్కని విషయం అండి. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి కలిగిన వాడు వినుగాక. చూడండి, 22వ అధ్యాయం 22 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొని వానిని రానిమ్ము, ఇచ్చయించు వాని జీవజలము ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ గ్రంథమందు ప్రవచన వాక్యం వినివాడు ప్రతివాడుని సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపి జీవ గ్రంథములో వ్రాయబడిన తెగులను దేవుడు వాడికి కలగచేయ. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములు ఏదైనా తీసివేసినాడు దేవుడు ఈ గ్రంథములో మరి వ్రాయబడిన జీవవృక్షల పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేకుండా చేయండి. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు త్వరగా రమ్ము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. చేర్చకూడదు, తీయకూడదు. చేర్చి దేవుని సన్నిధిలో ఉండి లోకం గురించి ఆలోచిస్తే మరి గురుగులు విత్తింది అపవాదం వచ్చి. నీ హృదయంలో గురుగులు విత్తినప్పుడు అవి పెరికివేయబడతాయి, నువ్వు పెరికివేయబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ఆత్మ చెప్తున్నది ఇక్కడ చూడండి, చెవి కలిగిన వాడు వినుగాక. దేవుడు చెప్పిన మాటలు ఎవరైతే వింటారో వారు ఖచ్చితంగా ఫలిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మా ప్రియుడా, మా రక్షకుడా, నీకు మహిమ కలుగునుగాక. అయ్యా, నీకే ఘనత కలుగునుగాక. పరిశుద్ధుడవు, మా ప్రియుడవు, నా రక్షకుడవు, నా తండ్రి స్తోత్రము. అయ్యా గురుగుల గోధుమల గురించి మాట్లాడేవు నాయన. అయ్యా, ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి కలిగిన వాడు వినుగాక అని సెలవిచ్చి నాయన స్తోత్రములు. ప్రభా, అయ్యా మనిషి కుమారుడు అయ్యా తండ్రి విత్తనములు, మంచి విత్తనములు విత్తుచున్నప్పుడు ఈ లోకమని ఫలములు అయ్యా ఎవరైతే మంచి హృదయం కలిగి ఉంటారో, ఎవరైతే నీ మాటలకు చెవిస్తారో వారు బహుగా ఫలిస్తారన్నావు తండ్రి. అయా దుష్టుడి యొక్క మాటలకి ఎవరైతే చెవిస్తారో వారి తండ్రి నాయన వారి గురుగులని సెలవిచ్చారు. వారు ఒక దినాన పెరిగి వేయబడతారు. ఇదిగో వారిని దుర్బలను తీసుకొని వెళ్ళి ఇదిగో తండ్రి నాయన
అయ్యా మండుచున్న అగ్నిగుండములు పడవేస్తారని, ఇదిగో నా తండ్రి నీ మాట విని వారిని తండ్రి నాయన నీ రాజ్యములో అయ్యా తండ్రి నాయన ఏడుపులు పెడబొబ్బలు లేనటువంటి నీ యొక్క పరలోక రాజ్యములో తండ్రి నాయన తేజరిల్లుతారు అని సెలవిస్తున్న దేవుడవు తండ్రి. స్తోత్రములు పరిశుద్ధాత్ముడా. చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు నేనుగా కానీ సెలవిచ్చావు అయ్యా. మా ప్రియుడ మా రక్షకుడానికి వందనాలు నాయన. అయ్యా నీకు వందనాలు. మానవ ద్వారా మాట్లాడేవు నాయన. స్తోత్రములు ప్రభా. అయ్యా గురువులు గోధుమలు కలిసి పెరుగుతున్నాయి, మరి వీరికి వేయమంటామండి. కోతకాలం వచ్చినప్పుడు దేవదూతలు వస్తారు, కోస్తారు. ఎదుగు గురుగుల గోధులు వేరు చేస్తారు, గురుగుల్ని కాల్చివేస్తారు, గోధుమలను కొట్లో పోస్తారని నీ శిష్యులకు తేట తెల్లంగా మాట్లాడి సెలవిచ్చిన దేవుడవు తండ్రి. స్తోత్రములు ప్రభా. అయ్యా నీ చిత్త ప్రకారముగా ఏ లోకంలో ఉన్నదంతా శరీరాశన నేత్రాశని జీవపడమని నా తండ్రి గుర్తించి గుర్తెరిగి ప్రభావం అయ్యా సకల ప్రజల్ని తట్టు తిరుగుటకు సహాయం దయచేయండి. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, ఇదిగో నేనే తప్ప వేరొక దేవుడు లేడు అని సెలవిచ్చిన దేవుడు ప్రభా. అయ్యా సర్వమానవాళి కోసం ప్రాణం పెట్టిన నా దేవా అయ్యా నీకు వందనాలు. స్తోత్రం. నోడి బ్రేకుల మీద వ్రేలాడి ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. స్తోత్రములు నాయన. సమాధులు పెట్టబడి మూడేదైనా తిరిగి లేచి పునరుద్ధానుడవై తండ్రి నాయన ఆరోహణమైన దేవుడవు తండ్రి. స్తోత్రములు అయ్యా నీకు వందనాలు తండ్రి. స్తోత్రములు నేను త్వరగా రాబోచున్నానని అయ్యా సిద్ధపడమని సెలవిస్తున్న దేవుడవు తండ్రి. స్తోత్రములు ప్రభా. అయ్యా నీ నామానికి మహిమ కలుగునుగాక నాయన. స్తోత్రములు నాయన. అయ్యా ఈ విద్యను వాగ్దానము ద్వారాగా ప్రభా అయ్యా నీ ప్రియులు దీవించబడుటకు ఆశీర్వదించబడుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రములు అయ్యా. నా దేశాన్ని దర్శించండి అయ్యా. అయ్యా దేశ తండ్రి ఏలే తండ్రి నాయన నాయకులకు దైవ జ్ఞానం దయచండి ప్రభా. ఏ తెగులు, ఏ కీడు ప్రభ, ఏ యుద్ధాలు దేశం మీదకి రాకుండా నీ రక్షణ కవచమును అయ్యా దేశం మీద తండ్రి నాయన మీరు కప్పమని నాయన నీ గ్లోరీ మహిమ మేఘమును కప్పమని తండ్రి స్థితిన మేఘమును కప్పమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రములయ్యా. అయ్యా దేశాల కోసం, రాష్ట్రాల కోసం, సకల ప్రజల కోసం ప్రార్థన చేస్తున్న దైవ సేవకుల కుటుంబాలను, సంఘాలను మీరు కాయండి, దాయండి. సేవకులకు ప్రత్యేకమైన రీతిలో ప్రభా నీ కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి నాయన భర్త లేని బిడ్డలు తండ్రి ఆయనారా అయ్యా ఇద్దరు ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ఆందోళన మీరు దర్శించండి. గర్భిణీలు సుఖప్రసన్న దయచేయండి తండ్రి. స్తోత్రాలయ్యా. ఈ దిన వాగ్దానము ద్వారాగా ప్రభా నా తండ్రి నాయన వేదనతో తండ్రి నాయన ప్రతికూల పరిస్థితిలో నాయన అయ్యా జరుగుబాటు లేని స్థితిలో ప్రభా ఎటువంటి పరిస్థితుల్లో పొలంలోకి వెళ్ళి పని చేసుకుంటూ ప్రభా నేను ధ్యానించిందో నీ సన్నిధి ఆమెకు తోడుగా ఉంచావయ్యా. అయ్యా నాయన పరిస్థితులన్నీ బాగుండి సన్నిధిలోకి వచ్చి అయ్యా లోకం గురించి ఆలోచిస్తూ ప్రభా సన్నిధికి దూరంగా ఉన్నటువంటి అయ్యా గురుగులు ఆమె హృదయములు విత్తబడినప్పుడు ప్రభా అయ్యా నా తండ్రి కోతకాలం మందు దేవదూతలు వచ్చి కోత కోస్తారన్నావు. పరిశుద్ధాత్మడా స్తోత్రములనైనా కాపరి మనిషి కుమారుడే అయ్యో తండ్రి విత్తనములు విత్తుతున్నప్పుడు ప్రభా అయ్యా మంచి నేలను పడిన విత్తనములు ఫలిస్తాయి అని సెలవిచ్చావు తండ్రి. నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం అందు ప్రభా ఓ ప్రత్యేకమైన రీతిలో నా ప్రభా ప్రతి బిడ్డను మీరు సంధించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ పగలంతా ఈ విశేషమైన నీ కృప చేత రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ఇశ్రాయేలు కాపాడుబడుకుని కూడా నిద్రపడని సెలవిచ్చేవయ్యా. ఎడమ చేతాల క్రింద కుడి చేతనైనా కౌగలిస్తానని వాగ్దానం సెలవిచ్చిన దేవుడవు తండ్రి. స్తోత్రములయ్యా. అయ్యా నీకు వందనాలు నైనా. ఏ కీడు దరికి రాకుండా ప్రభా అయ్యా తండ్రిని కాపాడబడుకొని కూడా నిద్రపడని సెలవిచ్చావయ్యా. అయ్యా మహోన్నతిని చాటి నివసించవాడి సర్వశక్తి నీడని విశ్రమించవాడని సెలవిచ్చావయ్యా. అయ్యా దేవతలు ఎత్తు పట్టుకుంటారని వాగ్దానం ఇచ్చావయ్యా. ఎడం ప్రక్కన 1000 మంది పడినా కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయమని ఎందుకు రాదని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. అయ్యా ఎవరిని అందు నాయన విశ్వాసం ఉంచి అయ్యా నీ వైపు చూస్తూ ఉన్నారు నాయన. స్తోత్రములు. నెమ్మది, శాంతి, సమాధానము నా తండ్రి మీ కృపను కలగచ్చేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ వాగ్దానము ద్వారాగా ప్రభా అయ్యా ప్రతి బిడ్డ దీవించబడి ఆశీర్వదించబడి నా తండ్రి స్తోత్రము నీ మాటలు యందు లక్ష్యం వచ్చి నీ మాటలు యందు ప్రభా అయ్యా నా తండ్రి నాయన వాటిని తండ్రి నాయన అయ్యా నీ లేఖనముల ప్రకారముగా జీవించే కృప దయచేయమని
మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్యాని నాయన నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ప్రభా మరొక్కసారి ప్రభా నీకు వందనాలు. ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలైతే విని తండ్రి నాయన వారి తండ్రి నాయన జీవితాలలో నాయన నీ లేఖనాలకు నీ మాటలకు తండ్రి నాయన ప్రత్యేకమ స్థానం ఇచ్చి ప్రభా ఓ ప్రత్యేకమనే రీతిలో నీ లేఖనాల ప్రకారం జీవించే కృపను దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ప్రతి హృదయం నీ తట్టు తిరుగుటకు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.